డోర్ కొడితే బాగుంటుందా? బావకు బంకు దిగకపోయింటే నన్ను కొడతాడు. అమ్మో వద్దు. ఏదైతే అది అయ్యింది. కొట్టేస్తాను. ఏ ఆగు, నైట్ ఏం జరిగింది? చిపో, నాకు సిగ్గు. మరి అదిగో చెప్తావా లేదా? శోభనం గదిలో ఏమి జరిగింది అని అడుగుతా ఉండవా? సిగ్గుగా లేదు? ఏ ముస్లిం, మధ్యలో నువ్వు కల్పించుకోకు. చూడమ్మా, మంచివాడు ముందు కష్టపడొచ్చు కానీ తర్వాత సుఖపడతాడు. చెడ్డవాడు ముందు సుఖపడతాడు కానీ జీవితాంతం కష్టపడతాడమ్మే. తీసుకోమ్మా, అబ్బాయిని నిద్ర లేపి కాఫీ ఇవ్వు. అలాగే బామ్మ. అర్జున్, అర్జున్. అబ్బా ఏంటబ్బా. గుడ్ మార్నింగ్. రా లేచి కాఫీ తాగుతూలే. రాత్రంతా టైర్డ్ అయ్యాం కదా, నేను కాసేపు పడుకుంటాను. ఇదేం మన ఇల్లు కాదు. ఇదిగో కాఫీ తాగు. త్వరగా రెడీ అయితే కార్ రిపేర్ చేయించుకుని వెళ్ళిపోదాం. ఎందుకు? ఒక నైట్ అయిపోయింది, మిగతా 2 రాత్రులు కూడా ఇక్కడే స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. అవునా? అయితే నువ్వుండు, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్తే నేను ఇంకెవరితో ఉండను. చంపుతాను. త్వరగా రెడీ అవ్వు. లే. హలో అమ్మా. అపర్ణ, ఎక్కడున్నావమ్మా? నేను ఆయన సరదాగా కేరళకు వెళ్తున్నామమ్మా, మధ్యలో ఉన్నాము. అవునా? మేము నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటే నువ్వే మాకు మంచి వార్త చెప్పావు. గుడి లోపలికి వెళ్లకుండా మధ్యలో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏంటమ్మా గుడ్ న్యూస్? నువ్వు పెద్దమ్మవి కాబోతున్నావమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,